3,200 ట్రిప్పులు వాహనదారుల సౌలభ్యం కోసం ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చింది కేంద్రం. ఇంతకాలం ఫాస్ట్ ట్యాగ్ వల్ల టోల్ ఫీజు ఎక్కువ చెల్లిస్తున్న వారికి ఇదొక రకంగా ఊరట. మరి ఒక ట్రిప్కి ఎన్ని డబ్బులు కట్ అవుతాయి? 200 ట్రిప్పులను ఎలా నిర్వహిస్తారు? జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. 3,000 రూపాయలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాసులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు ఆయన. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. రాజ్మార్గ్ యాప్ తో పాటు NHAI మోర్త్ వెబ్సైట్ లో ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. వార్షిక పాస్ తీసుకురావాలి అన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాస్ ను తీసుకొచ్చినట్టు తెలిపారు. టోల్ ప్లాజాల దగ్గర రద్దీతో పాటు వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. నితిన్ గడ్కరీ ఫాస్టాగ్ గురించి ప్రకటించగానే ట్రిప్ నిర్వచనం గురించి చాలా మందిలో సందేహం నెలకొంది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఒక్కో టోల్ ప్లాజాను దాటడాన్ని ఒక్కో ట్రిప్ గా పేర్కొంది. హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రయాణించేటప్పుడు మధ్యలో 4 టోల్ గేట్లు దాటాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొస్తే 8 ట్రిప్పులుగా పరిగణిస్తారు.